ముఖ్యంగా చతుర్ముఖ నగరాలని చెప్పాను. చతుర్ముఖ నగరాలకి నా ఉద్దేశం ఎందుకు చెప్పానంటే ఈరోజు మీరు చూడకండి, ఈరోజు చూడటానికి ఒక చిన్న 4 రోడ్ల కూడలే కావచ్చు. ఈరోజు పెడన లోపల కొంచెం విస్తరించి ఉన్న తీర ప్రాంతాల్లో మొత్తం ఉన్న నగరం కావచ్చు, ఊర్లు కావచ్చు, మండలాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు. కానీ నేను చూస్తున్నది పెడన, కైకలూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, ఈ 4 చాలా అద్భుతమైన ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక ఎదుగుదల ఉన్న ఈ ఇంజన్స్గా మనం చెయ్యాలని నా కోరిక. ఎందుకని ఎలా చూడొచ్చు అంటే కూచిపూడితో కలుపుకొని ఈ 4టిని కల్చర్ పరంగా, ఆలయాల పరంగా చాలా ప్రాశస్త్యం ఉన్న నేల ఇది. ఈ 4 మన పెడన చేనేత హస్తకళలకి ప్రసిద్ధి చెందింది. మన కైకలూరు మొత్తం తీర ప్రాంతం అంతా ఎకో టూరిజంకి చాలా అనుకూలమైంది. మచిలీపట్నం చూస్తే పోర్టుకి చాలా బలమైన ఒకప్పుడు విపరీతమైన విదేశీ నౌకలు రాకపోకలు జరిగాయి. ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం పోర్ట్ బలంగా కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే 2020 విజన్ 2020 అని చెప్పి హైదరాబాద్లో మనం చూస్తున్నప్పుడు రాళ్ళు రప్పలు ఉన్నాయి. మాదాపూర్లో ఏం కనిపించేది కాదు. అడవి జంతువులు, పాములు, కుందేళ్ళు తిరిగే ప్రాంతం అది. అలాంటిది ఈరోజు వెళ్ళి చూస్తే మొత్తం ఒక బలమైన హైటెక్ సిటీగా కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరిగేంత బలమైన ప్రదేశం అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కావాల్సింది ప్రతి ప్రాంతంలో చాలా కీలకమైన గ్రోత్ ఇంజిన్స్ కావాలి. ఇక్కడ అమరావతి ఒక గ్రోత్ ఇంజిన్ అయితే, రాజమండ్రి, కాకినాడ వాటికి సంబంధించింది అయితే, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించింది అయితే, కోనసీమ అటు మన గోదావరి జిల్లాలకు సంబంధించింది అయితే, వైజాగ్ వీటికి ఉత్తరాంధ్రకు సంబంధించింది అయితే, ముఖ్యంగా ఇటు సైడ్కి వచ్చేటప్పటికి ఈ 4 దివిసీమ అనేది ఎప్పుడు మనకి ఒక నెగిటివ్ టర్మ్ ఉంటుంది. ఎప్పుడు దివిసీమ తుఫాను, దివిసీమలు ఇవి జరిగినాయి అని. ఈసారి దాన్ని మార్చేద్దాం. దివిసీమ గ్రోత్ కారిడార్, దివిసీమ అభివృద్ధి కారిడార్. ఇది ఎలా చేయాలి? దీనికి ఇంతమంది యువత ఉన్నారు. మీ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. నిన్న ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ యువత వచ్చారు మచిలీపట్నం కాలేజ్ నుంచి. వాళ్ళు నాకు చెప్పింది, ఇక్కడ పోర్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు మాకు స్కిల్ సెంటర్స్ లేవన్నా, మాకు స్కిల్ సెంటర్స్లా వచ్చేలా చూడండి అని. ఇక్కడికి బోల్డ్ అంత మెరైన్ కల్చర్ ఉంది. మెరైన్ టూరిజం చేయొచ్చు, ఎకో టూరిజం చేయొచ్చు. కొల్లేరు సరస్సు ఉంది, హంసల దీవి ఉంది. హంసల దీవిలో మనం కూర్చోబెట్టి మనకి నదీ సంగమం జరుగుద్ది, సముద్రం కలిసే జరుగుద్ది. మనకి బుద్ధుని సంబంధించిన నాగార్జున కొండలు ఉన్నాయి, ఘంటసాల బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. వీటన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎంత ఒక అద్భుతమైన ఒక టూరిజం కేంద్రంగా చేయొచ్చు. బోల్డని ఉద్యోగాలు రావచ్చు. అవసరమైన ఒక ఐటీ కారిడార్ పెట్టచ్చు. ఇక్కడ ఇంత అభివృద్ధికి ఛాన్స్ ఉంది. అంటే మీరు విజన్ ఈరోజు నేను మాట్లాడుతుంది 24 తర్వాత అద్భుతాలు జరుగుతాయని చెప్పట్లా. కానీ ఒక 10 సంవత్సరాలు కనుక మీరందరూ మా వెన్నంటే ఉంటే మటుకు ఆ అభివృద్ధిని దగ్గరుండి చేతి నడిపించే బాధ్యత జనసేన తీసుకుంటుంది. అందుకే నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే నా ప్రయత్నం అంతా. మీకు తెలుసు, నేను ఆ రోజు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా 2014లో నేను ఉద్దానం సమస్య కోసం నేను ఎట్లా పోరాడానో మీకు తెలుసు. అప్పుడు ప్రభుత్వం కూడా, అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు దాని మీద. అలాగే అమరావతికి సంబంధించిన నేలలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కొంతమంది ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆప్ చేయించగలిగాను. నాకున్న ఈ స్ఫూర్తి, మనకు ఈ కనెక్షన్స్ తోటి చెప్పగలిగాను. అంటే నేను కోరుకుంటున్నా ఏంటంటే, మీరు కనుక నాకు అండగా నిలబడితే, ఇది నా కోసం కాదు, మన భవిష్యత్తు కోసం, మన అభివృద్ధి కోసం, ఈ చతుర్ముఖ నగరాలుగా అవనిగడ్డ, కైకలూరు, మన పెడన, మచిలీపట్నం, ఈ 4టిని చాలా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాయని మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను నేను. మనకి జ్యువెలరీ పార్క్ ఉంది ఇక్కడ, దాదాపు 500 కంపెనీలు ఉన్న జ్యువెలరీ పార్కు. ఇక్కడ హస్తకళలకి చాలా బలమైన వ్యక్తుల సముదాయం ఉంది ఇక్కడ.